వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఈ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చెరువు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. మీడియం సైజులో తరిగిన ఎర్రగడ్డలు అయితే కాస్త బాగా ఎగాలి. ఇలా ఎగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మెంతాకు 3 కలిపి 1 కప్పు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే ఇలానే వేయించుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. యాలకులు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. టమోటాలు వేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసినవి. ఇలా బాగా ఎంచుకొని కాసేపు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ టమోటా ఉప్పులు సిమ్లో ఉంటే బాగా వేగిపోతాయి. ఇలా 5 నిమిషాల తర్వాత సిమ్లో తీసేసి ఫాస్ట్ మంతం వేయించుకుంటే ఇలా టమోటాలు బాగా ఫ్రై అవుతాయి. రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. మా అయితే పాత బియ్యము ఒక గ్లాస్ 1 పావుకు 2 పావులు వాటర్ వేస్తున్నాను. 1 గంట బియ్యం నానబెట్టుకోవాలి. కొత్త బియ్యం అయితే గంట బియ్యం నానబెట్టుకొని పావుకు పావున్నర వేసుకోవాలి. చూడండి, ఇలా కలిపి రుచికి సరిపడా రైస్కు కల్లుప్పు వేసుకోవాలి. అయితే కాస్త సోపు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. ఇప్పుడు ఎసులు ఇలా మరిగినాక బియ్యం వేసుకోవాలి. అలా కలిదిప్పుకోవాలి. బియ్యం వేశాక చూడండి ఉడుకుతున్నాయి. కాస్త ఉడికితే అన్నం రెడీ అవుతుంది. ఇలా ఎసురు ఉడికిపోయాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి 5 నిమిషాల తర్వాత సిమ్లో ఆవటిల్లాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్ బిర్యానీ. Thank you for watching video.